ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు. ఆమె కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు. తన కుమార్తె సాయి లక్ష్మి చంద్రకు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్రమైన అనారోగ్యం పాలైందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించి తెలియజేశారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆమె వాపోయారు. ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయి లక్ష్మి చంద్రకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. సీఎం ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ అందించనున్నట్లుగా కూడా హామీ ఇచ్చారు. మనల్ని గుర్తించుకోవడానికి, బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు. అయితే అది నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నాను. ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు. కానీ నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి ఏం చేయలేము. కానీ ఆయన ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తానన్నారు. పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు. 10,000 ఆ పెన్షన్ ఇప్పిస్తా అన్నారు. అది చాలా సంతోషం. చాలా 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 థ్యాంక్ యూ సార్. అలాగే కోర్టు కేసులు కూడా నాకు ఇమ్మీడియట్గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు. ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తానన్నారు. చాలా సంతోషం సార్. నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఇవ్వమంటే అది కూడా మాట్లాడతానన్నారు. నాకంతే చాలా. ఇంకా నాకేమీ, పాపకి స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అండి. ఆ స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ నేను ఆపరేషన్ చేయించుకుందామంటే మా ఇల్లు అమ్ముకోకుండా దాడిచెట్టు రాజా గారి గన్మెన్ కానిస్టేబుల్ మమ్మల్ని చాలా ఏడిపించారు సార్. దాని ప్రాపర్టీ దాన్ని చీల్చడానికి, దాన్ని పూర్తిగా చంపేయడానికి ప్రయత్నాలు చేశారు సార్ మా బావగారు. ఈ కానిస్టేబుల్ సోమశేఖర్, మా బావగారు సోమశేఖర్ అండి. ఆయనకి అసలు నిర్దాక్షిణ్యంగా నా భర్తకి కొడుకులు లేకపోతే ఆయన కొడుకు ఎలా వెళ్ళిపోద్దండి. కేవలం ఈ కానిస్టేబుల్ అండ చూసుకుని ఆయన కూడా కొడుపూడి సూర్యనారాయణరావు గారు అండ చూసుకుని సోమశేఖర్ భరత్ కూడా ఇలాగే ఏడిపించారు సార్. నా బిడ్డని చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు రక్షించారు. థ్యాంక్ యూ సార్.